నమస్తే, వెల్కమ్ టు టీసెట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం. నిజానికి ఈ మధ్య కాలంలో స్టాటిస్టిక్స్ చూస్తుంటే టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం మనందరినీ బాధించే విషయం. ఒక రకంగా చెప్పాలంటే మనోమిత్ర కార్యక్రమం మొదలు పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎందుకంటే స్టడీస్ విషయంలోనో లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ అకాడమిక్ స్ట్రెస్ను తట్టుకోలేక లేదా ఇతర కారణాల వల్ల మానసిక సంఘర్షణకు లోనై ఒక వీక్ మూమెంట్లో ఈ సూసైడ్స్ వరకు వెళ్తున్నారు. అలా వెళ్లకుండా వాళ్ళ దారిని మళ్లించి వారి భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా చూద్దాము అనే ఉద్దేశంతో మనోమిత్ర కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఎలాంటి మానసిక సమస్యలు మన దరిదాపుకు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి అనేక మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేకి సంబంధించి అసలు ఈ డేని ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ డేని జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అసలు సూసైడ్స్ వైపు ఎందుకు వెళ్తున్నాం, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పలపాటి మ్యామ్. మ్యామ్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అసలు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అనే ఒక డేని ఎందుకు జరుపుకోవాలంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్ అండి. బేసిక్గా సూసైడ్ ఒక అందరూ కూడా దాని గురించి మాట్లాడుకోవాలి, అందరూ దాన్ని గ్రహించాలి. అంటే అది మన మధ్యన ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్స్ అ డిసీజ్, అది అడ్రస్ చేయాలి అని తెలుసుకోవడం అవసరం. అయితే చాలాసార్లు మనం సూసైడ్ అని మాట వాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాడడం కూడా స్టిగ్మా అనుకుంటాం, లేకపోతే అందరూ ఏమనుకుంటారో అన్నది ఉంటుంది. నలుగురు ఇది తెలిస్తే ఒప్పుకుంటారో లేదో, నేను వీక్ అనుకుంటారేమో అని చెప్పి చాలాసార్లు లోపలే పెట్టుకుంటాం. సో ఇలాంటి వర్డ్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అవేర్నెస్ ఉండాలి. అంటే చాలా చోట్ల శారీరక రుగ్మతలకి ఎంత అవేర్నెస్ ఉందో మానసిక రుగ్మతలకి ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. ఇది గ్లోబలీ అన్నా కావచ్చు, ఇండియాలో అన్నా కావచ్చు, విత్ ఇన్ తెలుగు స్టేట్స్ అన్నా కావచ్చు. సో ఎప్పుడైతే మనం దీని గురించి ఓపెన్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి డేస్ అన్నవి అవసరం లేదు. ఎందుకంటే అనునిత్యం మనం దాని గురించి ఫ్రీగా మాట్లాడతాం, అవసరమైనప్పుడు హెల్ప్ సీక్ చేస్తాం, చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతాం. మనకి హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మానసిక నిపుణుల దగ్గరికి కూడా వెళ్తాం. మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే అయ్యో నేను వీకా, నేను హ్యాండిల్ చేసుకోలేనా, పరిగెట్టేయచ్చు, ఎక్సర్సైజ్ చేసేయచ్చు, మంచి ఫుడ్ తినేయచ్చు, చదువు మీద దృష్టి పెట్టేయచ్చు, ఇవన్నీ చేసేస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్టు అని అనుకుంటే మాత్రం తప్పు. సో సూసైడ్ అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. అవగాహన కోసమే ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అన్నది జరపడం జరుగుతుంది. అయితే అక్రాస్ ద గ్లోబ్ 80,000 డెత్స్ సూసైడ్ వలన పోతున్నాయి. అన్ని లైఫ్స్ పోతున్నప్పుడు సూసైడ్ వలన ఒక లైఫ్ పోతుంది అంటే సమాజంలో మనం ఒక వ్యక్తిని మిస్ అవుతున్నట్టు, ఒక వ్యక్తి తగ్గిపోయినట్టు. సో ఒక వ్యక్తి తగ్గిపోయినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ మిస్ అవుతుంది ఒక మనిషిని, ఒక వర్క్ ప్లేస్ మిస్ అవుతుంది ఒక మనిషిని, అలాగే సమాజం మిస్ అవుతుంది ఒక మనిషిని, కుటుంబం మిస్ అవుతుంది ఒక మనిషిని. సో అలాంటి రీజన్ అవుతున్న సూసైడ్ గురించి మనం మాట్లాడకపోతే ఎలా? సో ప్రతి రోజు మనం ఎలా అయితే సూసైడ్ గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకుంటామో దీని వలన మనం ఎలా నష్టపోతున్నామో అన్న అవగాహన మనకు ఉంటుందో ఆ రోజు మనకి ఈ దినాలు అవసరం లేకపోవచ్చు, కానీ అప్పుడు వరకు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నవి మాత్రం చాలా అవసరం. అండ్ వ్యూవర్స్, మీకు అంటే ఇలాంటి మానసిక సమస్యలు ఏవైనా ఉన్నా, లేదంటే ఇలాంటి ఆలోచనలు మీరు ఏమైనా చేస్తున్నా, లేదా చుట్టుపక్కల వారికి సంబంధించి ఏదన్నా వాళ్ళు అలాంటి ఆలోచనలు చేస్తున్నారనేటువంటి డౌట్స్ మీకు ఏమైనా ఉన్నా, ఎలాంటి సందేహాలు తీర్చుకోవాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం యాక్చువల్లీ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది 1 ఇయర్కి, బట్ ఈసారి లాంచ్ చేసింది 3 ఇయర్స్ సేమ్ థీమ్ అనమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే 3 సంవత్సరాలు ఒకటే థీమ్ మీద వర్క్ చేస్తాం. అండ్ ద థీమ్ ఇస్ చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. అంటే సూసైడ్ గురించి నెరేటివ్ అంటే ఏంటి, మనం సూసైడ్ గురించి ఎలా మాట్లాడుకుంటాం, అది నలుగురు కలిసినప్పుడు బయటనన్నా, కుటుంబంలో అన్నా, సామాజికంగా అన్నా, ఆర్ ఎడ్యుకేషనల్ సంస్థల్లో అన్నా, ఎక్కడన్నా సరే ఎలా మాట్లాడుకుంటాము సూసైడ్ గురించి అన్న కాన్సెప్ట్ మారాలి అన్నది థీమ్. బేసిక్గా ఇది యాక్చువల్లీ వండర్ఫుల్ థీమ్ అండి. అంటే మనం సూసైడ్ని ఎలా చూస్తాము, మన పర్స్పెక్టివ్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టే
మనం నివారించడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం దాన్ని చీదరింపుగా ఇది ఉండకూడదు, ఈ స్టేజ్కి నువ్వు ఎందుకు వచ్చావు, ఇలాంటివి జరగకూడదు, నువ్వు ఇంత వీక్గా ఉన్నావేంటి, ఇప్పుడే ఇలా ఉంటే నువ్వు ఫ్యూచర్లో ఏం హ్యాండిల్ చేస్తావు, ఎప్పుడైతే మనం ఇలాంటి స్టేట్మెంట్స్ వాడతామో, ఒక వ్యక్తి నాకు బతకాలని లేదు, నాకు నిరాశగా ఉంది, నిస్పృహగా ఉంది, బతుకు మీద ఒకలాంటి నిర్లిప్తత ఉన్నప్పుడు వ్యక్తపరిచినప్పుడు మనం ఎప్పుడైతే ఇలా మాట్లాడతామో, దృఢంగా ఉండు, అందరిలా నువ్వు ఎందుకు ఉండట్లేదు, ఇలా ఎప్పుడైతే మాట్లాడతామో అక్కడే ఆ వ్యక్తిని చంపేస్తున్నావు మనం. నిజంగా వాళ్ళు తర్వాత వెళ్ళి సూసైడ్ చేసుకుంటారా లేదా ద నెక్స్ట్ స్టెప్, బట్ మన మాటలతోనే మనం వాళ్ళని చంపేస్తున్నాం. సో సూసైడ్ వ్యక్తపరిచినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని నెరేటివ్ మీద ఫోకస్ పెట్టింది థీమ్ ఈ సంవత్సరం. ఇట్స్ లైక్ 3 years ఫోకస్ అనమాట. సో దట్స్ అ బ్యూటిఫుల్ స్టెప్. యూజువల్ గా ఒకదాని మీదే ఒక సంవత్సరం ఫోకస్ పెడతాం, బట్ 3 సంవత్సరాలు ఫోకస్ పెడతాం అంటే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలికంగా అదే చేద్దాం అనుకుంటున్నాం కదా, సో పట్టు వదలనట్టు చేంజ్ వచ్చే వరకు అదే చేస్తాం అనమాట. సో అది నాకు చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టపడతారు. అంటే ఆ లెవెల్ వరకు అంటే ఆత్మహత్య ఎవరికి అయితే మైండ్లో ఉంటుందో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాధ వ్యక్తపరుచుకోవడానికి చాలా ఆలోచిస్తారు. చాలాసార్లు వాళ్ళ మైండ్లో అసలు నేను వ్యక్తపరచచ్చా వ్యక్తపరచకూడదా, అవతల వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంటే నాకు నచ్చనిది ఏమైనా అనేస్తే నేను తట్టుకోగలనా అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే మనం ఆ భరోసా ఇవ్వగలుగుతామో, అంటే కేవలం వాళ్ళ ఇమోషన్స్ మాత్రమే మనం అర్థం చేసుకుంటాం, ఇంకేం అవసరం లేదు, నీకు బాధగా ఉందా, ఎన్నాళ్ళ నుంచి ఇలా అనిపిస్తుంది, ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఏం చెప్పాలన్నా చెప్పు, టైం ప్రెషర్ లేదు, నేను వింటాను అని ఎప్పుడైతే చెప్తామో సగం బాధ అక్కడే తీరిపోతుంది వాళ్ళకి. దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ నీడెడ్. మనకేంటి అంటే మన దైనందిక జీవితంలో మనం ఎంత బిజీ అయిపోతున్నాము అంటే మన పక్కనున్న వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు, కనీసం వాళ్ళ ఫేసెస్లో చేంజెస్ కూడా మనం చూడట్లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫేసెస్లో చేంజెస్ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎప్పుడు ఉండేలా ఉంటున్నారా లేకపోతే డల్ అయ్యారా అన్నది మీకే అర్థమవుతుంది. సో డల్ అయినప్పుడు ఆ చిన్న స్మైల్, నేనున్నాను, ఏం జరిగింది, ఆర్ యూ ఓకే అన్నది చాలు, అదే కాన్వర్సేషన్ ఓపెన్ చేస్తుంది. ఇంకోటి గాయత్రి మ్యామ్, ఇప్పుడు సూసైడ్ ప్రివెన్షన్ డే థీమ్ మీద అని చెప్పారు, అసలు ఇస్తుంటారు ఈ ప్రాసెస్? ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్, IASP, ఇది ఒక యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో NGO ఇది. సో ఇది కేవలం సూసైడ్ ప్రివెన్షన్ మీద దాని వర్క్ అంతా రన్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై WHO. సో బేసిక్గా ఎవ్రీ ఇయర్ థీమ్ ఏంటి, దేని మీద ఫోకస్ పెడుతున్నాము అన్నది కూడా డిసైడ్ చేసేది IASP. అయితే లోకల్గా కూడా మనకి ఇండియాలో కూడా నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ అన్నది November 21st, 2022లో అనౌన్స్ చేయబడింది. సో ఇది మనకి ఇండియాలో ఫస్ట్ టైం పాలసీ అనమాట, వేర్ ఇన్ సూసైడ్ ఇస్ బికమ్ ద ప్రైమరీ ఫోకస్. ఇది ఫస్ట్ పాలసీ విచ్ ఫోకస్డ్ ఆన్ సూసైడ్ ప్రివెన్షన్. సో లోకలీ అయితే మాత్రం నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, గ్లోబలీ అయితే మాత్రం ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్. ఓకే గాయత్రమ్మ, ఇంకొక డౌట్ ఏంటంటే సూసైడ్, ఆత్మహత్య అనే విషయం ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తుంటారు, దానికి ఎవరి నిర్వచనం వాళ్ళు ఇస్తుంటారు. మీ దృష్టిలో సూసైడ్ చేసుకోవడం అంటే సూసైడ్, ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారు? ఇది 2 రకాలుగా చెప్తానండి. సూసైడ్ ఒక మనిషి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది అంటే వెన్ దే ఆర్ ఇన్ అ ఫేజ్ వేర్ దే థింక్ దట్ ఐఎమ్ నాట్ ఓకే, ద వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంవత్సరాలుగా నేను నాలో బాధపడుతున్నాను, నేను డిఫరెంట్ ఫర్ సమ్ రీజన్, నేను ఇందులో ఇంక్లూడ్ అవ్వలేకపోతున్నాను, అందరూ వేరు నేను వేరు, ఐఎమ్ నాట్ ఓకే, రైట్? సో ఎక్స్క్లూజన్, ఇంక్లూజన్ కాదు, ఎక్స్క్లూజన్, ఐఎమ్ డిఫరెంట్ ఫర్ అ రాంగ్ రీజన్. అలాగే చాలా సార్లు సమాజం ఇస్ ఆల్సో నాట్ ఓకే, సమాజం ఇంత చెడ్డగా ఉందేంటి, వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు, సో వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. సో ఆ స్పాట్లో సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇస్, ఇది ట్రయడ్ అంటాం. యూజువల్గా డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఇది కనిపిస్తుంది. ఈ ట్రయడ్లో ఏముంటుంది అంటే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత, నాకు బాలేదు అన్నది నాకు తెలుసు, కానీ ఇందులోంచి బయటికి ఎలా రావాలి అన్నది నాకు తెలియట్లేదు, నేను ఇందులోంచి బయటికి రాగలను అన్న హోప్ లేదు, హోప్లెస్నెస్.
వర్త్లెస్నెస్ అంటే ఎప్పుడైతే హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ వాళ్ళలో ఉంటుందో వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతూ ఉంటుంది. సో ఐ డోంట్ హోల్డ్ అ వాల్యూ యాజ్ అ పర్సన్. సో వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, వాళ్ళకి వాళ్ళు వాల్యూ ఇచ్చుకోవడం, వాళ్ళ వర్త్ని అనుక్షణం క్వశ్చన్ చేసుకోవడం, అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నాతో పోలిస్తే బాగానే ఉన్నారు, వర్త్లెస్నెస్. ఈ మూడు ఎప్పుడైతే ఒక మనిషిలో ఉంటాయో వాళ్ళు సూసైడ్ వైపు ట్రావెల్ చేస్తున్నట్టు మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ అసలు ఆ సొసైటీని కానీ ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆ ఇష్యూకి సంబంధించి ఓవరాల్గా అందరి మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ అయిన తర్వాత దాని తాలూకు ప్రభావం చాలా ఉంటుందండి. చాలా సార్లు ప్రాబ్లీ ఐ కెన్ గివ్ అ కేస్ ఎగ్జాంపుల్. నా దగ్గరికి ఒక మదర్ వస్తారు, షీ లాస్ట్ హర్ సన్ బై సూసైడ్. సో కారణాలు ఏమన్నా కావచ్చు, అంటే ఆ బాబు ఎందుకు చనిపోయారు కారణాలు ఏమన్నా కావచ్చు, ఫెమిలియల్ రీజన్స్ ఉండొచ్చు, కొంత ఈవిడ బాధ్యత ఉండొచ్చు, కొంత తల్లిదండ్రులుగా ఇద్దరు బాధ్యత ఉండొచ్చు, వాట్ ఎవర్ బి ఇట్. బట్ ఇప్పుడు ఆవిడికి మెయిన్ వచ్చే బాధ ఏంటి అంటే, ఒకటి గిల్ట్, అంటే నేను కాపాడుకోవాల్సింది నేను కాపాడుకోలేకపోయాను. ఒకటి గ్రీఫ్, అంటే కొడుకు పోయాడు, ఇంత ఎదిగిన కొడుకు పోయాడు అన్నది తట్టుకోవడం కూడా చాలా కష్టం కదా. సో మెయిన్ సూసైడ్ తాలూకా ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద ఖచ్చితంగా ఉంటుందండి. అది అందులోంచి వాళ్ళకి బయటికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు. అలాగే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఇవందరూ ఉంటారో మేము సేవ్ చేసుకోలేకపోయాము అన్నది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఇంకొంచెం అటెన్షన్ పే చేసి ఉండాల్సింది, ఎవరు మాకు చెప్పు ఉండాల్సింది, రీజన్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. బికాస్ సూసైడ్కి రీజన్ ఏంటి, యాక్చువల్ రీజన్ ఏంటి అన్నది మన ఎజంప్షన్సే అవుతాయి, అంటే ఇవి కావచ్చు అని మనం అనుకోవడమే తర్వాత. కానీ బట్ యాక్చువల్ రీజన్ ఆ మనిషితోనే వెళ్ళిపోతుంది, మనకు తెలియదు అది. సో అది చాలా బాధిస్తుంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని. సో అందులోంచి బయటికి రావడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఓకే మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సరే సూసైడ్ అవ్వాలని ఒక పర్సన్ అనుకుంటున్నాడే అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎలా తెలుస్తుంది, అంటే ఎలాంటి అతని హావభావాలు కానీ బిహేవియర్ కానీ ఎలాంటి ఇండికేషన్స్ ఆ పర్సన్ ఇస్తుంటాడు? ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో ఇట్ ఈస్ అ సడన్ డెసిషన్, సడన్ యాక్షన్ కూడా. అంటే కుటుంబం వీళ్ళు గ్రహించుకునే అవకాశం కూడా ఉండదు, ఇట్ కెన్ బి అ సడన్ యాక్షన్. సమ్ టైమ్స్ ఇండికేటర్స్ చాలానే ఇస్తారు, అంటే సడన్ గా వచ్చిందే కాదు, వాళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే సోషల్ విత్డ్రావల్, అంటే ఎవరితో కలవడానికి ఇష్టపడకపోవడం, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడన్నా ఒక నలుగురిని కలవాలన్నా వాళ్ళలో వాళ్ళకి ఒక భయం ఉంటుంది, బికాజ్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేరు కదా. సో నలుగురులో వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ అవ్వరు అన్నది ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్డ్రా అవుతారు. సో ఎక్కడైతే వాళ్ళు ఐసోలేట్ అవుతున్నారో, ఎక్కువ టైం వాళ్ళతో వాళ్ళే స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారో, దే ఆర్ ప్రోన్ టు సూసైడ్. సో ఫస్ట్ ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. రెండు, వాళ్ళు యూజువల్గా ఇండికేటర్స్ ఇస్తారండి, అంటే చాలా సార్లు డెత్ గురించి పరోక్షంగా మాట్లాడతారు, అంటే హ్యూమరస్ గానే అంటారు కానీ ఇప్పుడు నేను బతికేం లాభం, నేను చనిపోతే ఏమవుతుంది, నా గురించి ఎవరు ఆలోచిస్తారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ హ్యూమరస్ గానే అంటుంటారు, బట్ దేర్ ఇస్ అన్ అండర్లయింగ్ మీనింగ్. సో వాళ్ళ వర్డ్స్ చూడాలి, రిపీటెడ్ గా అంటున్నారా లేదా అన్నది. సో ఇండికేటర్స్ ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏదైతే ప్రైస్డ్ పొజెషన్స్ ఉంటాయో, అంటే వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పంచేయడం, ఇచ్చేయడం అందరికి, ఇలాంటివి కూడా ఇండికేటర్స్ ఉంటాయి. చాలా సార్లు నోట్స్లు కూడా రాస్తుంటారు లవ్డ్ వన్స్ కి, మళ్ళీ ఉండను అన్నది ఉంటుంది కాబట్టి లాస్ట్ నోట్స్ లాగా రాస్తూ ఉంటారు. అలాగే చాలా సార్లు ఇది వరకు వాళ్ళకి ప్లెజర్ ఇచ్చే హాబీస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేవి ఏవైతే ఉంటాయో అవేవి చేయడం అన్నది ఆపేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి కూడా గ్రహించుకోవచ్చు. అలాగే నిద్రలో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఐదర్ ఎక్కువ పడుకునేదానికంటే, వాళ్ళు యూజువల్గా పడుకునేదానికంటే ఎక్కువ పడుకోవడం, లేదా తక్కువ పడుకోవడం, ఆహారం సరిగ్గా తినకపోవడము, వాళ్ళ మొహంలో కూడా ఒక రకమైన దిగులు కూడా కనిపిస్తుంది. బికాజ్ ఐసోలేట్ అవుతూ ఉంటారు కాబట్టి, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు కాబట్టి, ఏదో ఆలోచనలో ఉన్నట్టు కానీ, లేకపోతే
భావాలు చాలా ఎక్కువ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కసారి, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ పెరగడానికి సూచికలు. తద్వారా సూసైడ్ వైపు ప్రయాణం చేస్తున్నాము అన్నది కూడా అర్థమవుతుంది. ఓకే. ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు ఆత్మహత్య నేరం అంటే కాదు అని చెప్తున్నా, ఆత్మహత్య నేరం అని అంటుంటారు. ఇంకొక మన హిందుత్వం ప్రకారం లేదా ఎవరి రిలీజన్ ప్రకారం వాళ్ళు అనుకోండి, ఇది మహాపాపం, ఆత్మహత్య చేసుకుంటే అలాంటివి జరుగుతాయి, ఇలాంటివి జరుగుతాయి అంటే దానికి సంబంధించి కొన్ని భయాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ ఇష్యూ మీద మీరేమంటారు? యాక్చువల్లీ ఆత్మహత్య మహాపాపం అనేది ఇట్స్ రిలీజియస్ పర్స్పెక్టివ్ అండి, అది మనకు ఉంది. సైంటిఫిక్గా అంటే ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ బ్యూటిఫుల్ స్టెప్ అనమాట, సైంటిఫిక్గా దీన్ని డీల్ చేసింది. సో మెంటల్ హెల్త్ యాక్ట్ 2017లో దే హ్యావ్ డీక్రిమినలైజ్డ్ సూసైడ్. అంటే అప్పటి వరకు కూడా సూసైడ్ ఇస్ అ క్రైమ్ లాగా చూసింది, దే హ్యావ్ డీక్రిమినలైజ్డ్. అంటే సూసైడ్ చేయడం ఇస్ నాట్ అ క్రైమ్, లీగల్ యాక్షన్ ఏమీ తీసుకోం, పనిష్మెంట్ ఏమీ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆల్టర్నేటివ్ ఇస్ సపోర్ట్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలి, అలాగే వాళ్ళకి రీహాబిలిటేషన్ కావాలా, అంటే కొంతకాలం ఇన్ హౌస్ ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలా. సో ఈ రకమైన సపోర్ట్ ఇవ్వడం జరగడం వలన, డీక్రిమినలైజేషన్ ఆఫ్ సూసైడ్ జరగడం వలన ఇంకా యాక్సెప్టెన్స్ వచ్చింది. బికాజ్ ఎప్పుడైతే మనం అదొక క్రైమ్ లాగా చూస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ కండిషన్ మాట్లాడడానికే చాలా సంకోచిస్తారు. ఎప్పుడైతే ఇది లీగల్ ఆస్పెక్ట్, క్రిమినల్ యాక్ట్ కింద చూస్తామో ఇంకా నోరు కదపరు, బయటికి రారు. బట్ ఎప్పుడైతే ఇది క్రైమ్ కాదు, ఇన్ఫాక్ట్ సపోర్ట్ ఇస్తాము, రీహాబిలిటేట్ చేస్తాము, ఆర్ మీకేం సపోర్ట్ కావాలో అది ఇస్తాము అని చెప్పినప్పుడు ఇంకా ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు సూసైడ్ ఐడియేషన్, ఈ విషయం చెప్పండి ఒకసారి. ఐడియా అంటే థాట్ అండి, ఐడియేషన్ అంటే ఆ సూసైడ్ కి సంబంధించిన ఐడియా రిపీటెడ్ గా వస్తుంది వాళ్ళ మైండ్ లో, అయితే వీళ్ళు ఇంకా అటెంప్ట్ చేయలేదు అని అర్థం. సూసైడల్ థాట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇంకా అటెంప్ట్ చేయలేదు అన్న వాళ్ళని ఐడియేషన్ కేటగిరీలో పెడతాం. ఓకే, ఇంకొక కేటగిరీలో ఉన్న వాళ్ళు ఐడియా వచ్చింది, అమలు పరిచారు కూడా, అటెంప్ట్ కూడా చేశారు. సో దే ఆర్ ఇన్ ది అటెంప్ట్ కేటగిరీ. సో ఈ రెండు డిఫరెన్సెస్ మేము సైకలాజికల్ గా చూస్తాం. ఎందుకు అంటే ఐడియేషన్ ఉండి అటెంప్ట్ చేశారు అంటే దే ఆర్ హై రిస్క్ క్లైంట్స్. ఐడియేషన్ ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా రిస్క్ క్లైంట్స్ లోకే వస్తారు, బట్ వీళ్ళు హై రిస్క్ క్లైంట్స్ ఉంటారు, ఎందుకంటే అటెంప్ట్ చేశారు కదా. సో ట్రీట్మెంట్ మొడాలిటీస్ లో డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు స్కూల్స్ అంటే మనకు ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము టీనేజర్స్, యువకులు వీళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారని వస్తుంది. కాబట్టి స్కూల్స్, కాలేజెస్ ఇవి ఎలా ఉండాలి వీళ్ళ విషయంలో? యాక్చువల్లీ ఎక్కువ శాతం అవేర్నెస్ ఉండాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా స్టూడెంట్ సూసైడ్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రెషర్ చాలా ఎక్కువ పెట్టేస్తున్నాం అండి వాళ్ళ మీద. ఇది చాలా ప్రోగ్రామ్స్ లో చెప్పాను నేను, మళ్ళీ బికాజ్ ఎందుకు అంటే మేము మళ్ళీ చెప్తేనే అది సింక్ అవుతుంది, లేకపోతే సింక్ అవ్వదు. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మనం ఫోకస్ అంతా కూడా ఐక్యూ మీద పెట్టేస్తున్నాం. అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, అది కూడా ఎలాగా, మా వాడికి ఎన్ని మార్కులు వస్తే దాన్ని బట్టి అంత హై ఐక్యూ. బట్ నిజంగా అది ఐక్యూకి మెజర్ కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇంటెలిజెన్స్ లో. మనం మార్కులతోనే ఇంటెలిజెన్స్ ని ఈక్వేట్ చేస్తున్నాం. సో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని అలాగే ఉంటున్నాయి, అవునా? అలాగే చాలా సార్లు మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా మార్కులు అనుగుణంగా కేటగరైజ్ చేస్తున్నాం వాళ్ళని. సో ఎప్పుడైతే మార్కులు అనుగుణంగా వాళ్ళని కేటగరైజ్ చేస్తున్నామో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఖచ్చితంగా దెబ్బతింటుంది. అంటే నేను ఒక సెక్షన్లో ఫలానా సెక్షన్లో లేను, అక్కడ అందరూ బాగా చదివే వాళ్ళు ఉంటారు, నేను ఒక సి సెక్షన్లోనో డి సెక్షన్లో ఉన్నాను, ఇక్కడ అందరూ కూడా చదువులో తక్కువ ఉన్న వాళ్ళు, మార్కులు రాని వాళ్ళు ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ సంస్థ పరంగా నన్ను కేటగరైజ్ చేసేసినట్టే. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మీద దెబ్బతింటుంది. సో ఇలాంటివి పేరెంట్స్ గ్రహించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సంస్థల కంటే పేరెంట్స్ గ్రహించుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే మీకు ఎడ్యుకేషన్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, కానీ వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ సమాజంలో ఎలా మెలుగుతున్నారు, సోషల్ కోషెంట్ అంటే సోషల్ స్కిల్స్, అందరితో ఎలా కలుస్తున్నారు, అలాగే వాళ్ళ భావాల్ని ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నారు, ఎంత చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నారు, ఇమోషనల్ కోషెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంటుందో
వాళ్ళు చాలా వృద్ధిలోకి రావచ్చు. అప్పుడు అసలు ఇంటెలిజెన్స్ అవసరమే అవ్వకపోవచ్చు, చాలా తక్కువ అవసరం ఉండొచ్చు, 60% చాలు, యావరేజ్ చాలు. బట్ మనకి ఎప్పుడైతే ఈ ఇంటెలిజెన్స్ అన్న వ్యామోహం ఉంటుందో, వ్యామోహం అనే అంటాను నేను దాన్ని, వ్యామోహం ఉంటుందో, మనం పిల్లల్ని అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకే తోస్తాం. వాళ్ళు మన పిల్లల్ని కేటగరైజ్ చేస్తూనే ఉంటారు. పిల్లలు లోపల ప్రెషర్ పెట్టుకుంటూ చదువుతేనే ఐఎమ్ యాక్సెప్టెడ్ అన్నది ఎంత దీనస్థితి అండి అది. అంటే నేను చదివి నేను ర్యాంకులు తెచ్చుకొని నేను ఎప్పుడూ అచీవర్లా ఉంటేనే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అది ఇంట్లో అన్నా, ఆ స్కూల్లో అన్నా, సమాజంలో అన్నా నన్ను అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు అంటే నాకు ఇంకేం గ్రహింపు ఉంది కదా. సో ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ అవేర్నెస్ వస్తుందో, కేటగరైజ్ చేయొద్దు, అందరినీ కలిపే చెప్పండి. ఎవరు చదవాల్సిన రీతిలో వాళ్ళు చదువుతారు. మీ సంస్థల మీద కంట పిల్లల మీద ఫోకస్ పెట్టండి. తల్లిదండ్రులు మీరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని ర్యాంకుల కోసం వాడుకుంటుందా సంస్థ, లేకపోతే పిల్లల్ని పిల్లల్లా చూస్తుందా సంస్థ అన్నది ఆలోచించడం చాలా అవసరం. మీరు ఎప్పుడైతే మార్కుల వ్యామోహంలో పడిపోతారో మీరు సంస్థల వ్యామోహాల్లో కూడా పడిపోతారండి. సో రేపు ఎప్పుడైనా పిల్లల్ని కోల్పోయినప్పుడు సంస్థలకి ఏమీ ప్రాబ్లం రాదు, సమాజానికి ఏమీ ప్రాబ్లం రాదు. మీ ఇంట్లో ఒక వ్యక్తి మిస్సింగ్, అది చాలా కష్టం కూర్చడం, అది ఎవరు కూర్చలేరు కూడా. అప్పుడు సంస్థలు మీ చుట్టూ ఉండవండి. సో ఇది గ్రహించుకోవడం చాలా అవసరం. సో దయచేసి పిల్లల్ని మీకు నచ్చిన కెరియర్స్ వైపు పుష్ చేయకండి, లేదా సమాజంలో ట్రెండ్లో ఉన్న కెరియర్ వైపు పుష్ చేయకండి. సమాజంలో చెప్పుకోవడానికి బాగుండే ప్రొఫెషన్స్లోకి వాళ్ళని పుష్ చేయకండి. వాళ్ళు ఆనందంగా ఎంచుకున్న ప్రొఫెషన్లోకి చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నన్ను, ఆనందంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ కావాలి అన్నది మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలిసింది ఇంతే కాబట్టి మేము చూస్ చేయొచ్చు అని. ఇలాంటి టూల్స్ వచ్చాయండి, కెరియర్ గైడెన్స్ టూల్స్ వచ్చాయి. మీరు ఏ మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళినా పిల్లల పర్సనాలిటీ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి, ఇంటెలిజెన్స్ బట్టి, యాప్టిట్యూడ్ బట్టి చాలా రకమైన టెస్ట్స్ ఇచ్చి మీకు క్లుప్తంగా ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్రొఫెషన్స్ ఏంటి అన్నది చక్కగా చెప్తారు. ఇది చెయ్యడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. అది జాబ్లా ఉండదు, వాళ్ళని ఎవరు పుష్ చేయ అవసరం లేదు, హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్తారు, సక్సెస్ఫుల్ న్యాచురల్గా అవుతారు. మీరు ఉదయాన్నే లేపి మీరు చదువుకి లేపుకొని ఉద్యోగానికి లేపుకొని ఎన్నాళ్ళు దోస్తారు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి నచ్చింది ఇస్తారో ఆటోమేటిక్గా పీక్స్కి వెళ్తారండి. అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఇది నమ్ముతారో చాలా వరకు సంస్థల్లో పిల్లల్ని మీరే వేయరు. అదే ఫస్ట్ స్టెప్ మన సూసైడ్స్ నివారించడం, స్టూడెంట్స్లో ఎస్పెషలీ. గోల్డెన్ వర్డ్స్ చెప్పారు మ్యామ్, అందరం కూడా నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఇవి. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, తను ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి, ఇప్పుడు రోష్ని లాంటి నెంబర్స్ ఉన్నాయి, వీటికన్నా కాల్ చేయొచ్చా? చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా, నిజంగా సక్సెస్ అయిన కేసులు ఉంటాయి అంటే మీ అనుభవంతో ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి నుంచి ఎలా అతన్ని బయటకు తీసుకొస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ రోష్ని అన్నది ఫ్రీ హెల్ప్ లైన్ రన్ చేస్తుంది స్పెసిఫికలీ ఫార్ సూసైడ్ ప్రివెన్షన్. రోష్ని తాలూకా గోలే అది. ఎంతవరకు అవుతే అంతవరకు సూసైడ్స్ తగ్గించడం, ఎంతవరకు మా వలన సాధ్యం అవుతే అంతవరకు తగ్గించడమే అన్నది మా సంస్థ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ హెల్ప్ లైన్ లో ఎవరైతే పని చేస్తారో, అంటే ఎవరైతే కాల్స్ తీసుకుంటారో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అండి. అంటే ఉచితంగా వాళ్ళ సర్వీసెస్ అందిస్తున్నారు. అండ్ దే ఆర్ ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ బై బిఫ్రెండర్స్ ఆఫ్ ఇండియా. ఇట్స్ అ సొసైటీ. సో ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఎలా మాట్లాడితే వాళ్ళ బాధని తీర్చొచ్చు అన్న ప్రాసెస్లో ట్రైన్ చేయబడ్డారు. ఓకే, ద సెకండ్ స్టెప్ ఇస్ గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ. సో మీరు ఏ టైంలో అన్నా ఫోన్ చేయొచ్చు, ఎప్పటి వరకు అయితే హెల్ప్ లైన్ ఆపరేషనల్ ఉందో ఆ టైమ్స్లో ఫోన్ చేయొచ్చు. సాధారణంగా సూసైడ్ ఆ థాట్ అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అంటే కాజెస్ చెప్పగలుగుతారేమో కానీ ప్రెడిక్ట్ చేయలేరు. సో హెల్ప్ లైన్ ఏంటి అంటే ఎవరో తెలియని వ్యక్తికి ట్రైన్డ్ పర్సన్ అంటే ఎలా మాట్లాడాలి అని తెలుసు కాబట్టి మిమ్మల్ని ట్రిగర్ చేయరు వాళ్ళు. సో ట్రైన్డ్ పర్సన్కి చేసుకోగలిగి ఫెసిలిటీ ఇస్తుంది కాబట్టి హెల్ప్ లైన్ ఇస్ డెఫినెట్లీ ది బెస్ట్. రీచ్ అవుట్ అవ్వాలి. రీచ్ అవుట్ అవ్వడంలో తప్పు లేదు. బికాజ్ మనకి సూసైడల్ థాట్స్ అన్నది వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే రీచ్ అవుట్ అవుతాం అంటే ఆ నిమిషం రీచ్ అవుట్ అయ్యి మాట్లాడతామో అండ్ వాళ్ళు చక్కగా మన ఎమోషన్స్ని వింటారో, మనల్ని జడ్జ్ చేయకుండా మనకి తిరిగి అడ్వైజులు ఇవ్వకుండా చక్కగా వింటారో సగం అక్కడే తీరిపోతుంది. సో సూసైడ్ ఇస్ యాక్చువల్లీ అ క్రై ఫర్ హెల్ప్. సో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ అన్నవి చాలా హెల్ప్ చేస్తాయి రీచ్ అవుట్ అవ్వాలి. తర్వాత
ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వాళ్ళ సివియరిటీ బట్టి ఒక్కొక్కసారి వాళ్ళకి లోకల్గా ఉన్న హెల్ప్ లైన్ నంబర్స్ కానీ వాళ్ళకి లోకల్గా ఉన్న ఫెసిలిటీస్ కానీ అంటే సైకాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ ఎక్కడెక్కడ హెల్ప్ అవైలబుల్ ఉంది అన్నది కూడా సజెస్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. సో ఖచ్చితంగా హెల్ప్ లైన్స్కి రీచ్ అవుట్ అవ్వాలి. అండ్ ఐ థింక్ సందర్భం వచ్చింది కాబట్టి రోషిని హెల్ప్ లైన్ నంబర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. 8142020033, 8142020044. ఆల్ డేస్ అవైలబుల్ అండి ఈ హెల్ప్ లైన్. 11 AM to 9 PM మీరు కాల్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి మ్యామ్, గాయత్రి మ్యామ్, ఇప్పుడు సూసైడ్ ఐడియేషన్, అతను ఆ ఐడియాస్ నుంచి తనను తాను బయటపడేసుకుంటే తనను తాను హీల్ చేసుకోగలుగుతాడా? అలాంటి సలహాలు మీరేమని ఇస్తారా? అవ్వదండి. అవునా? నేను రీసెంట్గా అంటే ఎక్కడ చదివానో కాంటెక్స్ట్ మర్చిపోయాను, బట్ ఐ రెడ్ దిస్, అంటే అది సేవ్ చేసుకుందాం అనుకున్నా తట్టలేదు. ఐ థింక్ ఫీవర్ టుక్ ఓవర్ మై మైండ్, సో వెళ్ళట్లేదు. నేను చదివింది ఏంటి అంటే యూట్యూబ్లో చదివి ఎక్కడో ఒక డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేశారంటే ఏదో ఒక స్టేట్, ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ అ స్టేట్లో, అండ్ ద పర్సన్ గాట్ ఎఫెక్టెడ్. సో ఇవాళ రేపు మనకి సామాజిక మాధ్యమాలలో మానసిక కాంటెంట్ అంటే మెంటల్ హెల్త్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఎంతవరకు అది వెరిఫైడ్, ఎంతవరకు అది కరెక్ట్ అన్నది ఎవ్వరూ చెప్పలేరు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఇది ఫిజికల్ ఇల్నెస్ తో కంపేర్ చేస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లడ్ రిపోర్ట్ లో షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి, లేదా హైపర్ టెన్షన్, దీన్ని బట్టి బీపీ మెజర్ చేస్తే బీపీ హై ఉంది, మీరు క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తారా? చేయరు. ఆ రిస్క్ చేయరు కదా. మానసిక పరిస్థితులకి ఎందుకు? సో ఎప్పుడు కూడా కీప్ దిస్ ఇన్ మైండ్. మీరు రీచ్ అవుట్ అవ్వడం వలన ఏమవుతుంది అంటే మీకు క్యూర్ త్వరగా లభిస్తుంది. అలాగే మీకు సైంటిఫిక్ అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ దొరుకుతుంది. సో చాలా సార్లు మా అంతటి మేము ఫిక్స్ చేసుకుంటాము అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇన్ఫర్మేషన్ పట్టుకొని అవి ట్రై చేయడం వల్లనే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఇంకా బేసిక్గా మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు క్యూర్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే స్టిగ్మా. ఇప్పుడు నాకు బీపీ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది, అవతల వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే అది ఏంటో పూర్తిగా తెలియకపోయినా ఆ వర్డ్స్ విన్నారు, మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, లేదా ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇది చేయాలి అన్నది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాకు యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్ ఉంది, నాకు ఇది ఉంది అని చెప్పుకుంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి అది ఏంటో, రైట్? అడిషనల్గా ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి తెలిసిన అడ్వైజెస్ కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా కష్టం అనిపిస్తుంది. సో బేసిక్లీ వాళ్ళని వాళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దిస్ ఇస్ డేంజరస్. 2, ఎప్పుడైతే మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్కి వస్తారో సమ్ టైమ్స్ ద ట్రీట్మెంట్ ఆల్సో కెన్ బి ఎక్స్పెన్సివ్. ఎందుకంటే రిపీటెడ్గా అది రావాలి కాబట్టి వాళ్ళు ఓవరాల్ కాస్ట్ కూడా చూసుకుంటారు. సో దాని నుంచి కూడా అందరూ ఎఫోర్డ్ చేసుకోలేరు కదా, దాని నుంచి కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. బట్ రీచ్ అవుట్ అవ్వడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఇవాళ రేపు స్వచ్ఛందంగా ఫ్రీగా చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బట్ మీరు రీచ్ అవుట్ అవ్వడం చాలా అవసరం. యూట్యూబ్ల నుంచి వీటిల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మాత్రం మీ థాట్ ప్రాసెస్ని క్లియర్ చేయడానికే చాలా కష్టం అవుతుంది. నిజంగా ఇంకా మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నిజంగా ఈ సూసైడ్స్ నుంచి సాధ్యమైనంత మందిని బయటకు పడేయడమే మన ఉద్దేశం కూడా, కాబట్టి ఇంకా మాట్లాడుకుందాం మ్యామ్. అండ్ ఇంత ముందు వరకు మీరు సూసైడ్ చేసుకోవడం ఎలా ఉంటాయి, ఏంటి కండిషన్స్ అని చెప్పారు మ్యామ్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడు, మనకు సంబంధించిన వ్యక్తి అని అర్థమైపోయింది అనుకోండి, మనకి అతన్ని ఎలా ఫాలోఅప్ చేయాలి, మనము ఏ విధంగా అతని మీద ఒక ఐ పెట్టుంచాలి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే వాళ్ళు వ్యక్తపరుస్తారో దయచేసి వ్యక్తపరిచిన వాళ్ళని సైలెన్స్ చేయకండి. అంటే ఇలాంటి థాట్స్ రావడం తప్పు, ఇలా ఆలోచిస్తున్నావు ఏంటి, ఇంత చదువుకొని ఇదే నేర్చుకున్నావా, ఈ చిన్న చిన్న సమస్యలకే ఇంతలా ఆలోచిస్తే రేపు లైఫ్ని ఎలా హ్యాండిల్ చేస్తావు, దయచేసి వాళ్ళని సైలెన్స్ చేయొద్దు. ఓకే, బికాస్ సూసైడ్ ఎప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ దాని చుట్టూరే చాలా సైలెన్స్ ఉంటుంది. మన సమాజంలో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ థాట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ థాట్ వస్తుంది, వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రెస్సర్ ఆర్ ట్రిగర్ ఉండడం వల్లనే వాళ్ళ స్టేజ్కి వస్తారు. కాబట్టి దయచేసి ఫస్ట్ వినండి, వాళ్ళని సైలెన్స్ చేయొద్దు. 2,
ఎలాగా స్టిగ్మా బ్రేక్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పుకోలేకపోతున్నారు. అంటే ఎవరికైతే ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చిందో కుటుంబ సభ్యులకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ ఫ్రెండ్గా మీకు చెప్పుకుంటున్నారు. అప్పుడు తనతో పాటు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా చెప్పాలి, అంటే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అండ్ ఇది సహజం ఈ ఆలోచనలు రావడం. అంటే శారీరక రుగ్మతలు ఎలా అయితే ఉంటాయో మానసిక రుగ్మతలు బట్టి కూడా సూసైడ్ ఆలోచన రావడం అన్నది సహజం. దీనికి కూడా మెడికల్ హెల్ప్ ఉంటుంది ఆర్ ప్రొఫెషనల్ హెల్ప్ ఉంటుంది అన్నది ఎంతవరకు మీరు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ అది ఫ్యామిలీలో బ్రేక్ చేయగలరా అన్నది మీరు ఆలోచించాలి. తర్వాత 3, ఒకవేళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేదు, అప్పుడు అట్లీస్ట్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ వరకు ఎలా తీసుకురావాలి. సో ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. 3 ట్రై చేయాలి. తర్వాత మన సమాజంలో సూసైడ్ ఓవరాల్గా తగ్గాలి అంటే మాత్రం ఓపెన్నెస్ చాలా అవసరం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ కాన్వర్జేషన్సే ఉండవు మనకి. మనం ఎవరూ కూడా ఇమోషన్స్ గురించి అసలు మాట్లాడుకో. సో ఫస్ట్ ఇమోషనల్ కాన్వర్జేషన్స్ ఎంకరేజ్ చేయాలి. అది ఎక్కడన్నా సరే, అంటే ఫ్రెండ్స్ మధ్యనన్నా సరే, స్కూల్లో అన్నా సరే, పేరెంట్స్ టు చైల్డ్ అన్నా, చైల్డ్ టు పేరెంట్ అన్నా, టీచర్స్తో అన్నా, లేకపోతే ఇంకేదైనా, అంటే ఇప్పుడు జిమ్కి వెళ్తాం, లేకపోతే టెంపుల్స్కి వెళ్తాం, ఎక్కడన్నా ఎనీ అసోసియేషన్, ఎనీ గ్రూప్ ఫామ్ అయిన చోట ఎప్పుడైతే మనం ఈ మెంటల్ హెల్త్ కాన్వర్జేషన్స్ ఓపెన్గా ఎంకరేజ్ చేస్తామో, ఎంకరేజ్ చేయడం అంటే ఇంకేం కాదు, వినడమే. వాళ్ళ పక్కన కూర్చొని ఒక చేయి పట్టుకొని వింటే చాలు. ఒక్కొక్కసారి చేయి పట్టుకోకపోయినా పర్వాలేదు, మీకు అంత ర్యాపు లేనప్పుడు పక్కన కూర్చొని జస్ట్ విన్నా చాలు. వింటేనే సగం వరకు ఇది క్యూర్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి అది వింటామో సగం హెల్ప్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. 2, వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, ఫస్ట్ వినండి, వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకోండి. 3, వాళ్ళకి అడ్వైజ్ మాత్రం ఇవ్వకండి. ఇలా లైఫ్లో ఉండు, ఇలా ఉంటే తీరిపోతుంది, ఈ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ అని ఆ నిమిషంలో మీరు చెప్పే అవసరం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. సో అడ్వైస్ ఆ టైంలో ఇచ్చేది కాదు. వినడం, వాళ్ళ ఇమోషన్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ బాధను పూర్తిగా మనం వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో మనం కూడా అదే ఎప్పుడైతే అనుభవించినట్టు ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళని అందులోంచి తీయగలుగుతాం. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అక్కడితో ఆగిపోకూడదు. బికాస్ ఆ మనిషి ఆ టైం నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మీతో అయితే చెప్పారు కరెక్టే, బట్ ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవచ్చు, ఎవరికి చెప్పకపోవచ్చు. ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఆ థాట్ రావచ్చు. సో సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేశానా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీ వరకు అయినంతలో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయని హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వడం కానీ, మీకు ఆల్రెడీ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో చాలామందికి హెల్ప్ లైన్ నంబర్స్ వచ్చాయి, సో ఈ హెల్ప్ లైన్ నంబర్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా మానసిక నిపుణుల దగ్గరికి తీసుకొని వెళ్ళడం కానీ, ఆ సపోర్ట్ అన్నది చాలా అవసరం. ఎప్పుడైతే మనం సామాజికంగా మారుతామో, సొసైటీలో ఈ పరంగా చేంజెస్ వస్తాయో, సూసైడ్ని మనం ఓవరాల్గా యాజ్ అ సోషల్ ప్రాబ్లం లాగా అడ్రస్ చేస్తాం. ఇండివిజువల్ ప్రాబ్లం కాదు సూసైడ్, ఇట్స్ అ సోషల్ ప్రాబ్లం. ఎప్పుడన్నా సరే ఒక మొక్క సరిగ్గా ఎదగట్లేదు అనుకోండి, ఆర్ పువ్వులు పూయట్లేదు, మొక్కను ప్రాబ్లంగా చూస్తామా, లేకపోతే దానికి ఏమి వెళ్ళట్లేదు అన్నది చూస్తామా? దానికి నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదా, ఎండ సరిగ్గా పడట్లేదా, పోషకాలు సరిగ్గా వెళ్ళట్లేదా అన్నది చూసి మనం కదండి ఫిక్స్ చేస్తాం. అంతేగాని మొక్క ప్రాబ్లము నువ్వే పెద్ద సమస్యను తిడతామా? సో సూసైడ్ అన్నది సేమ్ అదే పరిస్థితుల్లో ఉన్నది మొక్క. సో మీరు దయచేసి ఏం సపోర్ట్ ఇవ్వగలరా అన్నది చూసి మీ వంతు సహాయం చేస్తే సూసైడ్ విల్ బి అడ్రెస్డ్ యాజ్ అ సోషల్ కాజ్ అండ్ బ్యూటిఫుల్గా మనం ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తాం. సో సోషల్ కనెక్టివిటీ అన్నది చాలా పెద్ద సపోర్ట్ సూసైడ్ నుంచి ప్రతి వ్యక్తిని కాపాడడానికి. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అండి. అంటే మళ్ళీ ఎందుకు చెప్తాము అంటే, నేనే కాదు మా సంస్థలో ఎవరు ఉన్నా సరే, రాదర్ ఎవరైతే లైఫ్స్తో వర్క్ చేస్తామో లైఫ్ని హీల్ చేయడం ఆర్ కాపాడడం ఎంత కష్టము అన్నది తెలుస్తుంది. ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత వాళ్ళకి సెషన్స్ ద్వారా వాళ్ళని కాపాడడం ఎంత కష్టం అన్నది మేము ఎవ్రీ సెషన్ అనుభవిస్తాం కదా. సో దాని తాలూకు విలువ మాకు చాలా తెలుస్తుంది. లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో అదే పర్పస్తో మన సమాజం కూడా ముందుకు వెళ్ళగలిగితే మనం చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. అండ్ సూసైడ్ తగ్గించడం ఎందుకు, అసలు సూసైడే ఉండకూడదని చెప్తాను నేను. వావ్, అద్భుతమైన విషయం చెప్పారు మ్యామ్. నిజంగా అందరం తెలుసుకోవాల్సింది. మ్యామ్ ఇంకొక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. LGBTQIA సమూహాలు ఉంటాయి కదా, మనంకి పరిస్థితి వేరు, వాళ్ళు ఇంక ఎదుర్కొనే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి
వాళ్ళలో ఈ సూసైడ్ ఆలోచనలు వస్తాయా? సూసైడ్ చేసుకుంటారా? ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఖచ్చితంగా. నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరికి యాక్చువల్లీ ఈ సమూహం నుంచి ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళ పేరెంట్సే తీసుకొని వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే బాబు ఎవరైతే ఉన్నారో 26 year old అనమాట. సో పెళ్లి వయసు కదా. సో 26 year oldకి ఆయన పెళ్లి చేసుకోను, నాకు ఆల్రెడీ హీజ్ అ గే, సో నాకు ఇంకొకరు ఉన్నారు, నేను తననే పెళ్లి చేసుకుంటాను అనేది. సో తల్లిదండ్రులు అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. నువ్వు చేసుకోవాల్సింది కేవలం అమ్మాయినే, నువ్వు అబ్బాయిని ఎలా చేసుకుంటావు, అది వాళ్ళ సమస్య. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ అబ్బాయి గే అన్నది వాళ్ళకి తెలుసు. అయితే పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళకి అప్పుడు సమాజం గురించి గుర్తొస్తుంది. సమాజం యాక్సెప్ట్ చేయదు కదా, మేము నలుగురికి ఏం చెప్పుకుంటాం. సో ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఈ ప్రెషర్ ఎప్పుడైతే పెడతారో వాళ్ళకి అది చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్గా నేను గే అని చెప్పడానికే వాళ్ళకి టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాక్సెప్టెన్స్కే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అంటే నేను అందరిలాగా కాదు, నేను నా అట్రాక్షన్ అంటే నా సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ అన్నది వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి, వాళ్ళకి తెలుసుకోవడానికి, అంటే అవగాహన రావడానికి, యాక్సెప్ట్ చేయడానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నాక అప్పుడు మీతో చెప్తారు. అది ఇంకొక స్టేజ్. ఆ యుద్ధం అంతా మీతోనే జరుగుతుంది. వాళ్ళకి సమాజం అంటే మీరే, తల్లిదండ్రులుగా మీరే, ఇంకెవరు ఉంటారు. సో యుద్ధం మీతోనే చేస్తారు. మీరు యాక్సెప్ట్ చేస్తే చాలండి. వాళ్ళకి సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళకి అదంత బాధించదు. బట్ తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడైతే వాళ్ళతో యుద్ధం చేస్తుంటారో అదే వాళ్ళకి బాధ అవుతుంది. సో వాళ్ళ వారంతా మీతోనే. సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని కంప్లీట్ అవగాహనతో వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినండి. యాక్సెప్ట్ చేయాల్సిందే. బికాజ్ సెక్షువల్ ఓరియంటేషన్ కెనాట్ బి ఫిక్స్డ్ అండి. వాళ్ళు చాలా డాక్టర్ల దగ్గరికి తిప్పారు ఆ అబ్బాయిని, చాలా మంది మానసిక నిపుణుల దగ్గరకు కూడా తిప్పారు ఫిక్స్ చేసేయచ్చు అని. ఇట్ కాన్ బి ఫిక్స్డ్, ఇట్ నీడ్స్ టు బి యాక్సెప్టెడ్. సెక్షువల్ ఓరియంటేషన్ అన్నది యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ కాన్ బి ఫిక్స్డ్. సో దయచేసి ఎవరన్నా ఫిక్స్ చేసేస్తాము అని ఎవరన్నా డాక్టర్స్ చెప్తున్నారు అంటే ఇది అవగాహన లోపం, తప్పది. ఫిక్స్ చేయలేం, యాక్సెప్ట్ చేయాలి. రెండు, వాళ్ళలో చాలా ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునేసరికి టైం పట్టినప్పుడు, ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు మానసిక రుగ్మతలు వాళ్ళకి లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఎడిషనల్గా వాళ్ళకి మానసిక రుగ్మతలు యొక్క లేబుల్ ఇచ్చేస్తాం. నీకు బైపోలార్ ఉంది, నీకు ఇది ఉంది, నీకు అది ఉంది. మానసిక రుగ్మతలు లేకుండా వాళ్ళకి ఎలా ఉంటాయి? అనుక్షణం వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ గురించి యాక్సెప్ట్ చేయని వాళ్ళతో రోజు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా ప్రెషర్ పడి మానసిక రుగ్మతలు వస్తాయి. నేను ఆ పరిస్థితిలో ఉన్నా నాకు వస్తుంది, ఎందుకు రాదు? సో ఎడిషనల్గా వాళ్ళకి ఇచ్చే లేబుల్ ఒకటి. సో దయచేసి లేబుల్స్ ఇవ్వకండి. ఎందుకు అంటే క్లియర్గా కాజల్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అంత దీర్ఘకాలికంగా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ ఐఎమ్ డిఫరెంట్ అన్నది వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. అండ్ అది చాలా కష్టం చేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, బికాస్ మన సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. సో ఇంత స్ట్రగుల్ ఉన్నప్పుడు మానసిక రుగ్మతలు లేకుండా ఎలా ఉంటాయి? సో వాళ్ళలో మానసిక రుగ్మతలు క్యూర్ చేసే కంట వాళ్ళ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఇస్తామో, ఫ్యామిలీ పరంగా కానీ, అంటే కుటుంబ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇస్తామో న్యాచురల్గా వాళ్ళకి స్ట్రెస్ తగ్గి వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇల్నెసెస్ నుంచి దూరంగా ఉంటారు, అది ఫిజికల్ అన్నా మెంటల్ అన్నా. సో ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే ఎప్పుడైతే మ్యారేజెస్ విషయంలో కానీ, లేకపోతే సమాజం యాక్సెప్ట్ చేయదు అని చెప్పి పేరెంట్స్గా మీరు చాలా ప్రెషర్ పెడతారో వాళ్ళు హోప్ కోల్పోయి ఆత్మహత్య వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి అది ఇంకెలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు, ఇందాక నేను చెప్పినట్టు హెల్ప్లెస్నెస్, వాళ్ళ కండిషన్ ఇంకెలా హ్యాండిల్ చేసుకోవాలో తెలీదు. ఒక రకమైన హోప్లెస్నెస్, ఎన్నాళ్ళు ఫైట్ చేస్తారండి, తల్లిదండ్రులతోనే ఎన్నాళ్ళు యుద్ధం చేస్తారు. అండ్ వర్త్లెస్నెస్, అంటే నా సెక్షువల్ ఓరియంటేషన్ బట్టే నేను ఏంటి అన్నది మీరు డిసైడ్ చేస్తున్నారు. నేను ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, నేను ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, నేను ఒక పోలీస్ మ్యాన్ అవ్వచ్చు, చాలా స్కిల్స్ ఉండొచ్చు. బట్ నా సెక్షువల్ ఓరియంటేషన్ బట్టే నన్ను డిఫైన్ చేస్తే నా వర్త్ నేను కొన్ని రోజులు కోల్పోను. సో న్యాచురల్గా ఐ విల్ మూవ్ టువర్డ్స్ సూసైడ్ కదా. సో దయచేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. సెక్షువల్ ఓరియంటేషన్ కెనాట్ బీ ఫిక్స్డ్, అది ఫస్ట్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఏదో పేషెంట్ లాగా వాళ్ళని డాక్టర్స్ చుట్టూ తిప్పకండి. వాళ్ళకి ఎక్కడ యాక్సెప్టెన్స్ అడుగుతున్నారో అక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వండి.
ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న ఆత్మహత్యలు కానీ లేకపోతే మానసిక రుగ్మతలు ఏవైతే వాళ్ళలో ఉంటాయో అవి మనం నివారించే అవకాశం ఉంటుంది. మ్యామ్ ఒక్కసారి ఓల్డ్ పీపుల్ వృద్ధుల గురించి మాట్లాడుకుందాం మ్యామ్. ఉంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు దాటుకొని వచ్చి ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసి ఉంటారు, అనేక విషయాల మీద ఫైట్ చేసి వచ్చి ఉంటారు. కానీ ఒక్కసారి ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, లేదా వాళ్ళకి ఎవరు లేరనుకోవడము, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు ఏమైనా సూసైడ్స్ వైపు వెళ్తున్నారా? అసలు వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే మీరేం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ మనం పాస్ట్లో కొంత వెళ్ళాలి. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అడ్రస్ చేసే ముందు పాస్ట్ ఏంటి అంటే మన ఇండియన్ కల్చర్లో మెయిన్గా చిల్డ్రన్ ఇస్ ది సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ అనమాట. అంటే మనం పిల్లల కోసమే బతుకుతున్నాం బేసిక్గా. ఓకే, నాకు సాధారణంగా అంటే ఐ లైక్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అండి. సోషల్ కాన్వర్సేషన్స్ చాలా ఇష్టం నాకు. సో సాధారణంగా నేను ఎక్కువ మంది విమెన్ని ఎప్పుడు అడిగినా సరే వాళ్ళ డే అంతా ఎలా ఉంటుంది అంటే వాళ్ళని స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకో క్లాసుకి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత చదువు చెప్పడం. సో రోజంతా కూడా మ్యాక్సిమం పిల్లల దీనిలోనే గడిచిపోతుంది. అలాగే ఇఫ్ ద మదర్ ఇస్ వర్కింగ్, అప్పుడు అది ఇంకొక ఫార్మ్ ఆఫ్ గిల్ట్. నేను ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదా, నేను తీసుకోవాల్సిన ఇవ్వాల్సిన కేర్ ఇవ్వట్లేదా, లేదా ఏదైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచ్ చేయలేను కాబట్టి, నేను ఉండలేను కాబట్టి నేనేమైనా సపోర్ట్ ప్రొవైడ్ చేయాలా, అందులోనే ఉంటారు కాన్స్టెంట్గా. సో ఎప్పుడైతే మనం ఇలా చిల్డ్రన్ని సెంటర్ ఆఫ్ యూనివర్స్ చేసుకుంటామో అప్పుడు మనం వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ డేంజర్ అని అర్థం. ఓకే, నేను ఓన్లీ విమెన్ గురించే చెప్పాను బికాస్ మెన్ ఆల్సో ఇలాగే ఉంటుంది వాళ్ళది కూడా, అండ్ ప్రొవైడ్ చేయాలి కదా ఈ క్లాసెస్ అన్నిటికి. సో బేసిక్గా ఎప్పుడూ కూడా చిల్డ్రన్ షుడ్ నెవర్ బీ ద సెంటర్ ఆఫ్ యువర్ యూనివర్స్. అంటే వాళ్ళకి ఏం కావాలి అన్నది ఇవ్వచ్చు, వాళ్ళని అడగనివ్వండి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెస్సా, బ్యాడ్మింటనా, టెన్నిసా మీరు డిసైడ్ చేసేయకుండా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ అడగండి, దాంట్లో వేయండి. అప్పుడు వాళ్ళకు ఒక రకమైన అకౌంటబిలిటీ అన్నది మనం నేర్పిస్తాం. బికాస్ వాళ్ళు కావాలనుకున్నదే వాళ్ళకి ఇచ్చాం కాబట్టి బాధ్యత ఎవరిది అక్కడ? వాళ్ళ మీద ఉంటుంది. కరెక్ట్. మనకి కావాల్సింది ఇస్తే ఏమవుతుంది, రేపు ఏమంటారు, నాకు ఇష్టమైన వేసారా మీకు ఇష్టమైన వేసారు అని చెప్తారు చాలా క్లియర్గా. అప్పుడు మనం వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళలేము. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుందండి, మీ ఓల్డ్ ఏజ్లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీకోసం మీరు బతకగలుగుతారు అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ మేక్ యువర్ చైల్డ్ సెంటర్ ఆఫ్ యువర్ యూనివర్స్. అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి బాధ్యత ఉందా లేదా అన్నది చూసుకోండి. సో ఫ్రీడమ్ ఇస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. నంబర్ 1. నంబర్ 2, మీ లైఫ్ అంతా కూడా వాళ్ళ కోసం అంకితం అయిపోకూడదండి. మీకంటూ కొన్ని గోల్స్ ఉండాలి ఖచ్చితంగా. మీరు ఎవ్రీ డే వాళ్ళ కోసమే కాకుండా మీకంటూ ఒక పర్పస్, మీకంటూ ఒక గోల్ కోసం మీరు లీడ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి చూపించడం చాలా అవసరం. బికాస్ పేరెంటింగ్ అన్నది చెప్పడం కాదు, చెయ్యడం. అందుకే చాలా కష్టపడుతూ ఉంటాం. డిసిప్లిన్ కదా, చెయ్యాలి కదా రోజు. సో మిమ్మల్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేసేది ఎవరో తెలుసా? మీ పిల్లలు. సో ఎప్పుడైతే మిమ్మల్ని రోజు ఒక గోల్ కోసం మీరు బయటికి వెళ్ళడం చూస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అంటే పర్పస్ అన్నది తెలుస్తుంది వాళ్ళకి. సో వాళ్ళ లైఫ్కి ఒక పర్పస్ ఏర్పరచుకుంటారు. మీరు చెప్తే వచ్చేది కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. 3, మీరు ఎంత కైండ్గా ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ పేరెంట్స్ మీరు మీ ఇంట్లో వచ్చే మెయిడ్ పట్ల కానీ, మీరు మాట్లాడే ఒక వెజిటబుల్ వెండర్తో కానీ, ఎవరితో అన్నా సరే మీరు ఎంత కైండ్గా, మీ టోన్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా మాట్లాడుతున్నారు అన్నది కూడా వాళ్ళు చాలా గ్రహిస్తారు. దాన్ని బట్లే రెస్పెక్ట్ వస్తుంది మీకు. సో పిల్లల దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే రెస్పెక్ట్ మీ బిహేవియర్ బట్టి ఎర్న్ చేసుకుంటారో నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది మీ మీద. అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలో అన్నీ షేర్ చేసుకోగలుగుతారు. ఎందుకు? వాళ్ళు చూస్తున్నారు అందరితోని అమ్మ ఎలా వ్యవహరిస్తుంది, నాన్న ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది చూస్తారు. సో చక్కగా ఇంటికి వచ్చి చెప్పడం అన్నది జరుగుతుంది. ఆ చెప్పినప్పుడు మీరు ఎప్పుడైతే అటెన్షన్ పెడతారో వాళ్ళకి వాళ్ళు ఆ ప్రాబ్లం రిసాల్వ్ చేసుకోగలరా, నేను సపోర్ట్ ఇవ్వగలనా అన్నది క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళే చెప్తారు నేను చేసుకోగలను, వింటే చాలు, లేదా ఇక్కడ నాకు హెల్ప్ కావాలి అన్నది. సో అది క్లారిఫై అయిపోతుంది.
అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్, ఎప్పుడైతే మనం చిల్డ్రన్ని సెంటర్ ఆఫ్ ఆర్ యూనివర్స్ చేసుకోమో వాళ్ళు చాలా తొందరగా ఇండిపెండెంట్ అవుతారు. ఎప్పుడైతే సెంటర్ ఆఫ్ ఆర్ యూనివర్స్ చేసేసుకుంటామో వాళ్ళు మన మీదే ఆధారపడిపోతారు. ఎంతకాలం ఆధారం మనం ఎక్స్పెక్ట్ చేస్తాము? సో మన ఇండియన్ కల్చర్స్లో నీకేం పర్వాలేదు, ఆస్తి ఇస్తాను, ఇది ఇస్తాను, ఎందుకు ఇవ్వాలి? నీకు ఇవ్వగలిగింది చదువు ఒకటే, ఆ పైన నువ్వు సంపాదించుకో, నువ్వు చేసుకో. అవును కదా? వెస్టర్న్ కల్చర్ని మనం అన్నీ ఏప్ చేస్తాం కదా. మనకి వెస్టర్న్ కల్చర్ బాగా నచ్చుతుంది, వాళ్ళు 18 yearsకే పంపించేస్తారు ఇంట్లోంచి, అవునా కాదా? సో ఇక్కడ కూడా ఎంత క్విక్గా వాళ్ళు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, ఇమోషనల్గా ఇండిపెండెంట్ అవుతున్నారో మీరు చూసుకుంటే మీ వృద్ధాప్యం అన్నది ఫస్ట్ మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి అంటే మీరు వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళకి ఇంట్లో వంట చేసుకోవడాలు, ఫుడ్ మేనేజ్ చేసుకోవడాలు కష్టం అవుతుంది. ఓన్లీ జాబ్ ఒకటే చేయగలరు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మీరు చదువుకుంటే చాలరా, మిగిలినవన్నీ నేను చేస్తాను అని మీరు పెంచారు, లైఫ్ స్కిల్స్ ఇవ్వలేదు. సో మీరు చేస్తూనే ఉండాలి. 2, పెళ్ళి అయింది, పిల్లలు వచ్చారు, మీరు ఉండాల్సిందే. మీరు పిల్లల్ని సాకితే గానీ మేము జాబ్లు ఎలా చేసుకుంటాం కదా? ఎందుకు? మీ పిల్లలు మీ బాధ్యత, మా బాధ్యత ఇక్కడతో అయిపోయింది. గ్రాండ్ పేరెంట్స్గా మేము ఉంటాం, కానీ మొత్తం సాకమంటే ఎలా? కష్టం అవదు. మేము కూడా ముసలి వాళ్ళం అయ్యాం కదా. సో ఆ రెస్పెక్ట్ ఎందుకు రాలేదు? బికాస్ మీరు ఇండిపెండెంట్ అవుతున్నారా లేదా, బాధ్యతతో వ్యవహరిస్తున్నారా లేదా. ఫ్రీడమ్ ఇచ్చారు కరెక్టే, కానీ వాళ్ళు బాధ్యతతో వ్యవహరిస్తున్నారా లేదా చెక్ చేసుకోలేదు. సో వృద్ధాప్యంలో ఖచ్చితంగా మీకు ఫ్రీడమ్ కావాలి అంటే మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్తో పాటు బాధ్యత మప్పాలండి, ఇండిపెండెంట్ అవ్వడం మప్పాలి. తర్వాత చాలాసార్లు మనం ఎప్పుడైతే ఈ చిల్డ్రన్ ఆర్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ అన్న కాన్సెప్ట్లో పిల్లల్ని పెంచుతామో, పిల్లలు వెళ్ళిపోగానే అంటే ఇల్లు వదిలి వెళ్ళంగానే ఒక రకమైన వెలితి అనుభవిస్తాం. ఇప్పటి వరకు రోజు ఎగుస్తూనే పిల్లల కోసమే బతికేసాం కదా, మొత్తం ఆలోచన అంతా పిల్లల కోసమే. సడన్ గా వాళ్ళు చదువుల కోసం పై దేశాలకు వెళ్ళినా, లేదా ఉద్యోగరీత్యా ఇంకెక్కడికి వెళ్ళినా, పెళ్ళై ఇంకెక్కడికన్నా వెళ్ళినా ఏం చేయాలో వీళ్ళకి తోచదు. సడన్ గా ఎంటీనెస్, అయ్యో పిల్లలు వెళ్ళిపోయాక నేను ఇప్పుడు ఏం చేయాలి, నా జీవితం దేనికి? బికాస్ మీ పర్పస్ అంతా పిల్లల కోసం పెట్టేసుకున్నారు. సో అలాంటప్పుడు అప్పుడు కూడా ప్రాబ్లం లేదు, అప్పుడు కూడా వెనక్కి వెళ్ళకండి, కొత్త గోల్స్ సృష్టించుకోవాలి. ఖచ్చితంగా వృద్ధాప్యంలో నాకున్న గోల్ ఏంటి, నేను పిల్లల్ని పెంచాను, బాధ్యతగా అన్నీ చేశాను, వాళ్ళని చక్కగా సెటిల్ చేశాను, వండర్ఫుల్. ఫస్ట్ మీకు మీరు తప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పుడు గోల్స్ మారాలి కదండి. సో గోల్స్ ఏంటి? నేనేమైనా చేయాలనుకుంటున్నానా, సమాజం కోసం నేను ఏమైనా చేయాలనుకుంటున్నానా? బికాజ్ ఇల్లు రన్ చేయడం ఇస్ నాట్ అ జోక్. ఖచ్చితంగా చాలా స్కిల్స్ ఉంటాయి మీకు గృహిణిగా. మీరు పిల్లల్ని మంచిగా సెటిల్ చేశారు అంటే మీరు చాలా డిసిప్లిన్ ఎంతో ఉంటే గానీ అది అవ్వదు. ఫస్ట్ మీరు అది గ్రహించుకోవాలి. సో సమాజానికి ఈ స్కిల్స్ నేను ఉపయోగపరచచ్చా? మంచి ఆర్ఫనేజ్కి వెళ్ళొచ్చు, మళ్ళీ పిల్లల్ని సాకచ్చు, మంచి పిల్లల్ని అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. రెండో కాజ్ అలాంటి స్వచ్ఛంద సంస్థలు అంటే వాలంటీర్స్ చేసి కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. బిఫ్రెండర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ట్రైన్ అవ్వచ్చు. మీరు ఆల్ ఓవర్ ఇండియా కాల్స్ తీసుకోవచ్చు. మానసిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చాలా మందిని కాపాడచ్చు. సో ఖచ్చితంగా ఒక పర్పస్ ఎంచుకోవాలండి. మీరు ఏ పర్పస్తో అయితే పిల్లల్ని చక్కగా పెంచి సెటిల్ చేశారో అదే పర్పస్ని సమాజానికి ఎలా ఉపయోగించవచ్చు అని గోల్స్ రీసెట్ చేసుకుంటే వృద్ధాప్యంలో మనం ఎటువంటి మానసిక పరిస్థితులకి మనం అంటే వీ డోంట్ ఫాల్ ప్రే టు ఇట్. ఇంకొకటి ఏంటి అంటే లోన్లీనెస్ అన్నది కానీ, లేకపోతే సడన్గా మీకు అంత ఉన్న ఎనర్జీ, ఫిజికల్గా కూడా మీకు అంత ఎనర్జీ ఉండదు, మీకు ఓవరాల్గా బాడీ చేంజెస్ తెలుస్తుంటాయి, కొన్ని న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ వస్తుంటాయి. ఇలాంటి టైం అప్పుడు మాత్రం ప్లీజ్ రీచ్ అవుట్ ఫర్ హెల్ప్. అండ్ హెల్ప్ అన్ని చోట్ల ఉంది. మనం టెక్నాలజీ పరంగా పెరుగుతున్నాం, మెడికల్గా చాలా అడ్వాన్స్ అవుతున్నాం. సో హెల్ప్ ఉంది కాబట్టి సరైన హెల్ప్ తీసుకుంటూ మీ పర్పస్ మాత్రం వదలొద్దు. బికాస్ పర్పస్ ఉంటేనే మీరు హ్యాపీగా వెళ్తారు ఆ లాస్ట్ స్టెప్ వరకు. అది చాలా అవసరం. ఓకే. అండ్ మ్యామ్ మీ ప్రమేయం లేకుండా సైకాలజీలో సైకాలజిస్ట్ లేదంటే హెల్ప్ లైన్ వీళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా ఏమైనా చేసుకునే థెరపీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఐ వుడ్ సే ఇందాక చెప్పినట్టు హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్ అదే కదా మెయిన్ రీజన్ ఏ ఇల్నెస్ కన్నా ఆర్ మనం మాట్లాడుకుంటున్న సూసైడ్ అన్నా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు హెల్ప్ చేసుకోవాలి అంటే కాన్స్టెంట్గా దీనికి మెజర్ పెట్టుకోండి. నేను ఎక్కువ శాతం సిచ్యువేషన్లో హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నానా, అంటే ఆలోచన పరంగా నిరాశకి గురవుతున్నానా, లేదా సొల్యూషన్స్ వెతుక్కుంటూ అందులోంచి బయటికి రాగలుగుతున్నానా, నాలో లైఫ్ పట్ల హోప్ ఉందా, లేకపోతే హోప్ త్వరగా కోల్పోతున్నానా, వర్త్లెస్ ఎందుకు ఫీల్ అవుతున్నాను. సపోజింగ్ సే చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలన వాళ్ళకి వాళ్ళు నచ్చట్లేదు. వేరే లుక్ కానీ లేకపోతే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్ఫెక్షన్ యాంగిల్లో చూసుకుంటున్నారు అంటే అందరూ కూడా చాలా స్ట్రెస్కి గురవుతున్నారు, ముఖ్యంగా విమెన్. సో నేను అనుక్షణం నా వర్త్ని ఒక్క ఆస్పెక్ట్కే అటాచ్ చేసేస్తున్నాను. అంటే నేను చూడ్డానికి నాకు నచ్చట్లేదు, నేను నచ్చట్లేదు, అది ట్రూత్ కాకపోవచ్చు, నిజంగా చాలా బాగుండొచ్చు, అది ట్రూత్ కాకపోవచ్చు, బట్ నాకు నేను నచ్చట్లేదు కాబట్టి నా వర్త్ పోతుంది, అంటే నేను వేస్ట్, నేను యూజ్లెస్, ఐ డోంట్ ఫిట్, ఇలాంటి మాటలు వస్తున్నాయా అన్నది అనుక్షణం చెక్ చేసుకోవాలండి. వస్తున్నప్పుడు దాని మీద వర్క్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేయండి అంటే ఏంటి, మళ్ళీ నాకు అనొచ్చు అంటే నేను బాగలేను కదా ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి. చాలామంది ఇది క్వశ్చన్ కూడా వేస్తారు, మనకి అన్రియలిస్టిక్ కంపారిజన్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా బ్రేక్ చేయాలి నేను. అన్రియలిస్టిక్ కంపారిజన్స్ అంటే మనకి మూవీ యాక్టర్స్తో అన్రియలిస్టిక్ కంపారిజన్స్ ఉన్నాయి. వాళ్ళంత అందంగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదు, వాళ్ళకి చాలా టీమ్ ఉందండి వెనకాతల, టీమ్ వర్క్స్ ఆన్ దెమ్ అండ్ ఇట్స్ దేర్ ప్రొఫెషన్, దే హ్యావ్ టు లుక్ గుడ్ కదా, బట్ వాళ్ళు కూడా చాలా ప్రెషర్లో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. డోంట్ వర్క్ ఆన్ దట్, అంటే ఎడిషనల్గా ఎక్స్టర్నల్గా నేనేం సపోర్ట్ తీసుకోవాలి, నేనేం చేయించుకోవాలి అని ఆలోచించే కంట ఇంటర్నల్గా నాకు ఏముంది, నా స్ట్రెంగ్స్ ఏంటి అన్నది ఆలోచించుకుంటే మీకు ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. సో ఈ మూడిటిల్ని ఖచ్చితంగా మెజర్ అన్నది గెట్ చేసుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ సొల్యూషన్. రెండు, ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా. అంటే సైకలాజికల్గా మీరు హెల్ప్ సీక్ చేసుకుంటున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తాం మేము సైకాలజిస్ట్గా. సో థాట్ ప్రాసెస్ మీద వర్క్ చేస్తే కొంత చేంజ్ వస్తుంది. సో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ థెరపీస్లో మీకు ఆర్ట్ ఉంటుంది, డాన్స్ అండ్ మూమెంట్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సో రకరకాల ఫార్మ్స్ ఆఫ్ ఇమోషనల్ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి మీ ఇమోషన్స్ని అడ్రస్ చేయడంలో. సో ఇవి కూడా ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇంకొకటి చైల్డ్హుడ్ ట్రామా, అది అంత చిన్నతనంలో వాళ్ళ మీద జరిగినటువంటి సంఘటనలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, దాని ప్రభావం గురించి ఒకసారి. నేను ఇక్కడ చైల్డ్హుడ్ ట్రామాలో ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అండి. మనం ఇదివరకు ఇప్పుడు దీని గురించి మాట్లాడలేదు. సో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అన్నది చాలా పెద్ద ట్రామా వాళ్ళ మైండ్ మీద మార్క్ చేస్తుంది. బికాస్ వాళ్ళకి చాలా చిన్న వయసులో సమాజం మీద కానీ లేకపోతే అది చేసిన వ్యక్తి వలన సమాజం మీద కానీ మెన్ పట్ల కానీ ఆర్ సమ్ టైమ్స్ విమెన్ ఆల్సో బాయ్స్ మీద జరుగుతుంది కాబట్టి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే నేను ఎవరినన్నా నమ్మచ్చా, నమ్మినా ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు. సో ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. ఫస్ట్ చాలా స్ట్రగుల్ అవుతారు. అండ్ చాలా సార్లు చెప్పడానికి కూడా ఆలోచిస్తారు, పేరెంట్స్కి చెప్పడానికి కూడా ఆలోచిస్తారు. అంటే చెప్పాలా చెప్పొద్దా, వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా తెలీదు, భయంతో కూడా చెప్పరు. చెప్పేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ చిన్న మైండ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకమైన ట్రస్ట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎవరిని ఎంత నమ్మాలి అన్నది కానీ సాడ్నెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిలన్నిటి వలన వాళ్ళు ఆత్మహత్యల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ చైల్డ్హుడ్ ట్రామాని పేరెంట్స్ అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా పేరెంట్స్ అడ్రస్ చేస్తారో, పిల్లలకి ఓపెన్గా అది చెప్పుకొని దాని నుంచి బయటపడే ఎన్వైర్న్మెంట్ తప్పు అందరి వలన జరుగుతుంది. ఒక్కొక్కసారి పేరెంట్స్ వల్లనే ఇది జరుగుతుందని కాదు, వాళ్ళకి తెలియకుండా కూడా ఇది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఇది అడ్రస్ చేస్తారో చైల్డ్హుడ్ ట్రామా అని, చాలా తొందరగా ఇందులోంచి బయటపడతారనమాట. ఎందుకు అంటే ఫ్యామిలీయే సపోర్ట్ కదా. సో ఎప్పుడైతే ఇంకా నా ఫ్యామిలీయే నాకు సపోర్ట్ అన్న ధైర్యం వాళ్ళకు వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు అందులోంచి బయటపడతారు. సో దట్స్ ద సొల్యూషన్.
మ్యామ్ గిల్ట్ కానీ లేదా రిజెక్షన్స్ ఎక్కువ కావడం కానీ లేదా గ్రిప్ కోసం ట్రై చేయడం కానీ ఇలాంటి మెంటాలిటీస్ ఇలాంటి అవస్థలో ఉన్న వాళ్ళు సూసైడ్స్ వైపు ఎలా వెళ్తుంటారు? యాక్చువల్లీ చాలా పెద్ద కాన్సెప్ట్ అండి రిజెక్షన్ అనేది సపరేట్గా చేయాలి. బట్ ఇవాళ రేపు రిలేషన్షిప్స్ అన్నవి అంటే చాలా క్విక్గా ఐ లవ్ యూ చెప్పేసుకుంటున్నారు, అదే స్టార్టింగ్ అనుకుంటున్నారు, చాలా క్విక్గా బ్రేకప్లు చెప్పేసుకుంటున్నారు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగే డెప్త్ అన్నది వాళ్ళు యాక్చువల్లీ కేటగరైజ్ చేసుకోవట్లేదు. యాక్చువల్లీ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్ కావాలి, చాలా టాలరెన్స్ కావాలి, పేషెన్స్ కావాలి, ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే రిలేషన్షిప్ మనం నర్చర్ చేయాలి అంటే ఒక మొక్కను ఎలా అయితే నర్చర్ చేస్తామో చక్కగా రిలేషన్షిప్ నర్చర్ అవ్వాలి అంటే ఆ గ్రహింపు ఉండాలి, చాలా కావాలి. సో ఇవాళ రేపు మనది ఎలా అయితే ఇంపల్సివ్ కల్చర్ అంటాను నేను, అంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, మనకి అనుకున్న వెంటనే అది జరిగిపోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమైనా ఫుడ్ పిజ్జా తినాలని ఉంది, అమ్మ చేసింది నచ్చలేదు, ఫుడ్ బయట తినాలని వెంటనే వచ్చేస్తుంది నాకు. ఇంత ఇన్స్టెంట్ కల్చర్లో రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వండి, బికాజ్ రిలేషన్షిప్స్కి చాలా ఇది కావాలి. సో ఇలాంటి టైంలో ఒక 3-4 monthsకే రిలేషన్షిప్ అనేస్తున్నారు, అక్కడే బ్రేకప్ అనగానే రిజెక్షన్ అనేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది దీర్ఘకాలికంగా జరగాల్సిన ప్రాసెస్. సో రిలేషన్షిప్ 2 months, 3 months, 4 monthsకి రిలేషన్షిప్ అనేస్తే ఎలా? ప్లస్ 3-4 monthsకే చాలా కేసెస్లో నేను చాలా ఎఫర్ట్ పెట్టాను, అవతల పక్క నుంచి ఎఫర్ట్ లేదు అంటారు. ఇక లైఫ్ లాంగ్ నడవాల్సిన రిలేషన్షిప్స్ ఇవి. మీరు 2-3 monthsకే ఎఫర్ట్ పెట్టేశాను, నాకు అటు నుంచి ఎఫర్ట్ లేదు అంటున్నారు అంటే మీరు ఎంత ఇంపల్సివ్గా ఉన్నారు అన్నది అర్థం. ఎంత క్విక్గా సొల్యూషన్స్ కావాలి, ఎంత క్విక్గా బెనిఫిట్స్ కావాలి అన్నది చూస్తున్నారు. సో ఫస్ట్ రిలేషన్షిప్లో మీరు ఏమి ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ అబౌట్ గివింగ్, ఇట్స్ ఆల్సో అబౌట్ రిసీవింగ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రిసీవింగ్. సో అది చాలా ఇంపార్టెంట్. సో రిజెక్షన్ అనే వర్డ్ యూజ్ చేసే ముందు అసలు మీరు ఎన్నాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు అన్నది కూడా చూసుకోవాలి. 2 మనకి ఇవాళ రేపు మనకి ఉన్న కుటుంబంలో అటాచ్మెంట్స్ అన్నవి తగ్గుతున్నాయి. మనం ఇంట్లో వాళ్ళని కంటే బయట వాళ్ళని చాలా ఎక్కువ నమ్ముతున్నాం. ఎందుకు అంటే ఇంట్లో ఐదర్ రీజన్స్ వలన, పేరెంట్స్తో అటాచ్మెంట్ లేకపోవడం వలన, లేకపోతే ఒత్తిడి చాలా ఎక్కువ అనుభవించడం వలన, ఇమోషనల్ కనెక్షన్ లేకపోవడం వలన పేరెంట్స్ కంటే బయట వాళ్ళని ఎక్కువ నమ్మడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే డేంజర్ సిగ్నల్. సో పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే అవతల వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నారు అని చెప్పేదానికంట మీరు మీ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళకంటూ ఒక మైండ్ లేకుండా పెంచారు కాబట్టి వాళ్ళు మిగిలిన వాళ్ళని నమ్మే పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచే నేను చెప్పింది నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీకు కరెక్ట్ అనిపిస్తే చేయు, నా ఒపీనియన్ నచ్చకపోతే నాకే చెప్పు, లేదా నీకేది బెటర్ అనిపిస్తుందో చెప్పు, కానీ డిసిప్లిన్డ్గా బాధ్యతగా అది చేసుకో. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అండ్ బాధ్యత ఇస్తారో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. ఎప్పుడైతే ఇంట్లో మీకు నో చెప్పగలుగుతారో వాళ్ళు బయట వాళ్ళకు కూడా నో చెప్పగలుగుతారండి. సో యుక్త వయసుకు వచ్చాక తప్పుడు రిలేషన్ ఎంచుకున్నాక మా అమ్మాయో మా అబ్బాయో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అనే బదులు నేను ఎందుకు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకు ఉండేలాగా, వాళ్ళ మైండ్ వాళ్ళకు ఉండేలాగా పెంచలేదు అన్నది మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు కన్నా కరెక్ట్ చేసుకుంటాం. సో రిజెక్షన్ అన్న వర్డ్ చాలా జాగ్రత్తగా వాడండి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, రిజెక్షన్ అండ్ సూసైడ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు అంటే ఇంపల్సివ్ కల్చర్ అని అందుకే వాడాను. మనకి కావాల్సినది వెంటనే మనకి దక్కాల్సిందే, దక్కకపోతే ఎంత స్టెప్ అన్నా చాలా క్విక్గా తీసుకుంటాం. సో ఖచ్చితంగా దాని తాలూకా ప్రభావం ఆత్మహత్యల మీద ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ రిజెక్షన్ అన్నది అనుభవించారో మీకు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా కానీ ఫ్రెండ్స్గా కానీ తెలిసే అవకాశం ఉంటుంది. బికాస్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇది ఎక్కువ తెలుస్తుంది తల్లిదండ్రుల కంట. సో ఇక్కడ వాళ్ళని టైంకి తీసుకురావడం మాత్రం చాలా అవసరం, లేదా హెల్ప్ లైన్కి రీచ్ అవుట్ చేసినా బెస్ట్. ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ మాట్లాడేసుకోవాలి, వాళ్ళ బాధ అంతా కూడా బయటకు వచ్చేయాలి, గోప్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం అనుభవించారు అన్నది చెప్పుకోగలుగుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ లైన్ ఫెసిలిటీ అన్నది బాగా సూటబుల్ అవుతుంది. చివరిగా సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఇంకా ఆలోచన ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, మీ వ్యూవర్స్లో ఎవరికైనా ఉన్న
మీరు చివరిగా వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. సూసైడ్ అన్నది ఆ నిమిషానికి వచ్చే ఆలోచన, ఆ నిమిషానికి వచ్చే క్రై ఫర్ హెల్ప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిమిషం గనక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయగలిగితే అసలు సూసైడ్ అన్నది జరగదు. 2, ఆ సపోర్ట్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే యాజ్ అన్ ఇండివిజువల్, బికాస్ సామాజికంగా సపోర్ట్ ఎలాగైతే చెప్తున్నాను అంటే అందరూ సపోర్ట్ చేస్తే సూసైడ్ అన్నది జరగదు, ఇట్స్ అ క్రై ఫర్ హెల్ప్. 2, ఇండివిజువల్గా కూడా నేను ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే, రైట్, అంటే ఒక ఫ్రెండో, ఒక ఫ్యామిలీ మెంబరో, ఒక కజినో, ఎవరన్నా, ఎక్కువ మంది ఉండరండి మీకు లైఫ్లో. ఒక 3 అలాంటి వాళ్ళు దొరికితే చాలా అదృష్టం, ఒకళ్ళు దొరుకునే అదృష్టం మనం ఇవాళ ఉన్న లైఫ్ స్టైల్కి. సో నేను ఏ నిమిషాన్నన్నా సరే నాకు బాధ కలుగుతుంది, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పుకోగలిగే ఒక్క మనిషినన్నా మీరు లైఫ్లో ఫస్ట్ వెతుక్కోవాలి. వాళ్ళ పట్లే మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకంటే నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అక్కడే కదా వస్తుంది. సో అక్కడే ఇన్వెస్ట్ చేయాలి. వీటిల్నే ఆనెస్ట్ రిలేషన్షిప్స్ అంటాం. అంటే ఏ నిమిషాన్నన్నా మీ పక్కన నిలబడిపోతారు వాళ్ళు. సో మీ లైఫ్లో అట్లీస్ట్ ఇలాంటి ఒక్క పర్సన్ని మీరు ఎర్న్ చేసుకోగలిగితే మీరు సూసైడ్ వైపు వెళ్ళరు. సో ఈ 2 ప్రొటెక్షన్స్, ఇండివిజువల్ ప్రొటెక్షన్, సొసైటీ ప్రొటెక్షన్, 3వది ఫ్యామిలీ ప్రొటెక్షన్. ఫేసులు చూడండి, మాటల కంట ఫస్ట్ ఫేసులు చూస్తే ఎమోషన్స్ అన్నీ అర్థం అవుతాయి. ఎవరు దీనంగా అవుతున్నారు, ఎప్పుడు నవ్వుకొని తుల్లుకొని ఆనందంగా ఉండేవాళ్ళు సడన్గా ఎందుకు డల్ అవుతున్నారు, ఏం జరుగుతుంది అన్నది ఫేస్ రీడ్ చేయగలిగితే చాలా వరకు ఫ్యామిలీ పరంగా కూడా మనం సూసైడ్ ఆపగలుగుతాం. సో ఈ 3 రీజన్స్ మీరు పట్టుకొని అమలు పరుస్తే మనం అసలు సూసైడ్ తగ్గించడం ఏంటండి, అసలు సూసైడే ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి మ్యామ్, నిజంగా చాలా విలువైన విషయాలు చెప్పారు మా అందరికీ. ఇప్పుడు ఈ సమయంలో చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులారా విన్నారు కదా, సూసైడ్స్కి సంబంధించి అంటే అలాంటి ఆలోచనలు మనకు రాకుండా ఉండే అవసరం ఏదో ఒక టైంలో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. సో మీకు నేను ఒకసారి రోషిని హెల్ప్ లైన్ నెంబరు ఒకసారి మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒకవేళ అలాంటి టైం ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి కాల్ చేయొచ్చు. 8142020033, అదేవిధంగా 8142020044, అదేవిధంగా టెలిమానస్ నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. 14416 ఇలా ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఈ షో ద్వారా ఒకటే, సూసైడ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనల్ని మనం ఏ విధంగా ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చుకోగలం, ఒకవేళ అది కుదరినప్పుడు కుటుంబ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలి, లేదంటే సైకాలజిస్టులు ఉన్నారు, సైకియాట్రిస్టులు ఉన్నారు, ఇలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ పనిచేస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా యూత్కి చెప్తున్నాం, ఎందుకంటే మా టీసాట్కి సంబంధించి ఆడియన్స్ మీరే ఎక్కువగా ఉన్నారు. మీరు బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. సో మీ ఆలోచనల ధోరణులు కూడా ఒకసారి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చినప్పుడు మనం వెంటనే చేయాల్సినటువంటి పనులు ఏంటి, అంత ఎమోషనల్ మనం ఎందుకు అవుతున్నాం, సో ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా రీచెక్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని, మీకు మీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఒక కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.